నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్మికులు ఐక్యమవుదాం సమస్యల పరిష్కారానికి సిద్ధం కండి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా మున్సిపల్ పంచాయతీ కార్మికులకు న్యాయం చేయండి కలెక్టర్ కి వినతి పత్రం మోహన్ బాబు విద్యా సంస్థల వద్ద మీడియా ప్రతినిధులపైన బౌన్సర్లు దాడి మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు సభ్యులు జర్నలిస్టులపై భౌతిక దాడి చేయటమే కాక కెమెరాలను సెల్ ఫోన్లు లాక్కుని ధ్వంసం చేయటంపై ఆగ్రహం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ చెంగయ్యపై బజరంగ్ దళ్ గూండాలు డిసెంబర్ 2వ తేదీన చాంబర్ నుంచి బయటకు లాగి దాడి చేసిన వారిని అరెస్టు చేయండి ప్రజా సంఘాల ఐక్యవేదిక ధర్నా యూపీఏ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యులు సోనియా గాంధీ 72వ జన్మదిన వేడుకలను సోమవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వార్తల్లోని వివరాలు. ఈ నెల డిసెంబర్ 11 మరియు 12వ తేదీలలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో శాఖల వారీగా పురోగతులపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో జేసీ శుభం బన్సల్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పురోగతి సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఎస్వి వైద్య కళాశాల నందు వైద్య అధ్యాపకులు నిరంతర వైద్య విద్య కార్యక్రమంలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎస్వి వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం మరియు తమిళనాడు సిఎంసి వేలూరు వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుండి 11 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఎస్వి వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం నందు తమిళనాడు సిఎంసి వేలూరు వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుండి 11 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 30 మంది వైద్య అధ్యాపకులు వైద్య విద్య బోధనను నూతన పద్ధతుల గురించి పూర్తి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతుల గురించి వైద్య అధ్యాపకులకు నేషనల్ మెడికల్ కమిషన్ వారి ఆదేశాల మేరకు వైద్య విద్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువల గురించి వారికి నూతన వైద్య విద్య బోధన పద్ధతుల గురించి వైద్య అధ్యాపకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా యూజీ పీజీ వైద్య విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించేటప్పుడు ఇలాంటి వర్క్ షాప్స్ ఎంతైనా అవసరమని తెలిపారు. పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఇలాంటి వర్క్ షాప్స్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఏఎస్ కిరీటి, సిఎంసి వేలూరు వైద్య కళాశాల అబ్జర్వర్ పర్యవేక్షకులు డాక్టర్ రమ్య, జనరల్ మెడిసిన్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. My idea was when you go for a class, the teacher should thoroughly prepare himself and then teach. So what I used to do is I used to by heart. I used to by heart each sentence by sentence. And then I used to write on the blackboard. All sentences I used to write. మొత్తం అంతా టెక్స్ట్ బుక్ లో ఏది ఉందో అదంతా నీట్ హ్యాండ్ రైటింగ్. సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఫర్ మీ ఇస్ ఐ గాట్ ఎ వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్. బ్లాక్ బోర్డ్ అంతా నీట్ గా రాసేవాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే 55 minutes 1 hour క్లాస్ ఉంటే 55 minutes చెప్పేవాడు. చెప్పి మళ్ళీ క్లాస్ బయటకు వచ్చిన తర్వాత అదే ఈ పాయింట్ మర్చిపోయానే. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 34 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 34 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కమిషనర్కు వినతి పత్రం అందించారు. అలాగే గొల్లవానిగుంట శ్రీనివాసపురంలో డ్రైనేజీ కాలువలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, టౌన్ బ్యాంక్ సమీపంలో రాత్రుల్లో టిఫిన్ బండ్లు ఉండటంతో తాగుబోతుల సమస్య ఎక్కువగా ఉందని పరిష్కరించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం నగదు కట్టామని ఇండ్లు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, పక్కింటి వారి చెట్టు మా ఇంటిపై పడేలా ఉందని కత్తిరించాలని, సెట్టిపల్లిలో రోడ్లు, విద్యుత్ దీపాలు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్లోని అందుల శరణాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని, గోవిందనగర్ వద్ద డ్రైనేజీ కాలువ నిర్మాణం కొరకు రోడ్డు తవ్వి వదిలేశారని, బ్యాంకు కాలనీ ప్రజల సౌకర్యార్థం పార్కుల్లో మరమ్మతులు చేయించాలని, కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని కమిషనర్ను ప్రజలు కోరారు.
ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మున్సిపల్ పంచాయతీ కార్మికులకు న్యాయం చేయండి కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైంది కాదని, కార్మికుల ఐక్యపరిచి సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో కార్మికుల బతుకులు బాగుపడతాయని, జీతాలు పెరుగుతాయని, మన బతుకులు బాగుపడతాయని కోటి ఆశలతో జీవనం సాగిస్తున్న కార్మికుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లుతోందన్నారు. కార్మికుల జీతాలు పెరగడం లేదని, వారి సమస్యలు తీరడం లేదన్నారు. 3,000 రూపాయలతో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారని, 6,000 రూపాయల జీతంతో స్కూల్లో పనిచేసే ఆయాలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికులు 8,000 రూపాయల నుండి 12,000 రూపాయలకు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు వారి జీతాలలో పీఎఫ్ డబ్బులు పట్టుకుంటున్న ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో జమ చేయటం లేదని, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఒక కుటుంబం జీవనం సాగించాలంటే కనీస వేతనం 26,000 ఉండాలని కూటమి ప్రభుత్వం దానిని అమలుపరచడం లేదన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 2020వ సంవత్సరం నుండి కరోనా కాలం నుండి పనిచేస్తున్న 24 మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా 2024 నవంబర్ నుండి విధుల నుంచి ఆపివేయటం చాలా దుర్మార్గమని అన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ లో ఉంచిన 6 నెలల జీతాన్ని కూడా వారికి వెంటనే తిరిగి చెల్లించాలని అన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో ఉండేటువంటి పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ సమస్యలపైన కలెక్టర్ గారు ఆవిష్కరణ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులకి జీతాలు సక్రమ పద్ధతిలో జీతాలు చెల్లించడం లేదు. గత 3 ఏళ్లుగా పిఎఫ్ని జమ చేయటం లేదు, ఈఎస్ఐ లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి నూనె, చెప్పులు, యూనిఫారం సక్రమ పద్ధతులు ఇవ్వటంలే. ఆదికే వస్తున్న జీతాలు కూడా కొన్ని పంచాయతీల్లో 15,000, 18,000 రూపాయలు ఇస్తున్న రేణుగుండ పంచాయతీలో 12,000 రూపాయలు ఇస్తూ వాళ్ళ పెద్ద దోపిడీ జరుగుతారు. రేణుగుండ పంచాయతీలో పంచాయతీ కార్మికులకు చాలా సమస్యలు ఉన్నా ఆ పంచాయతీ సెక్రటరీ కానీ, పంచాయతీ సర్పంచ్ కానీ ఏమాత్రం చొరవ చెప్పుకోవట్లా. ఇప్పుడే మన దామల చెరువు నుంచి మన కార్మికులు వచ్చారు. వాళ్ళకైతే దారుణంగా ఉన్నది. అంటే పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. మాటలకే పరిమితం అవుతున్నా కానీ సమస్యలు మాత్రం పేరకపోతున్నాయి. ఏడు కూడా చెప్తున్నాం, పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలా. 10,000 రూపాయల నుండి 12,000, 13,000 రూపాయలకి, అంటే ఒక పద్ధతి అనేటువంటిది లేకుండా, ఒక నియమ నిబంధనలు లేకుండా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తుండే పంచాయతీ కార్మికులకు రేణుగుంట పెద్ద పంచాయతీ, అంతర్జాతీయ విమానాశ్రయం కలిగినటువంటి పంచాయతీ. ఆ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తున్న వేతనం 10,000 నుండి 12,000 రూపాయలు. ఆ పక్క నుండి అటువంటి తూకివాగం పంచాయతీలో 14,000 రూపాయలు, చిరుచానూరు పంచాయతీలో 15,000, 16,000 రూపాయల జీతాలు. ఏంది తేడా అని చెప్పనని ఈరోజు పంచాయతీ అధికారులు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దామల చెరువు పంచాయతీలో కానీ, రేణిగుంట గ్రామ పంచాయతీలో పనిచేస్తుండేటువంటి పంచాయతీ కార్మికుల దగ్గర వారి జీతాల్లో పట్టుకుంటున్నటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ డబ్బులు ఎవరు మింగేస్తున్నారు, ఎవరు తినేస్తున్నారు, వాళ్ళని అడగాల్సినటువంటి డిఎల్పిఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, డిపిఓ గారు కానీ ఏం చేస్తున్నారు అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తూ ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా ఉన్నాం. యూపీఏ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యులు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను సోమవారం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీ చిత్రపటం ఉంచి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరికీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ సోనియా గాంధీ తన భర్త, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య జరిగిన 7 ఏళ్ల తర్వాత 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారని అన్నారు. 22 సంవత్సరాలు అంటే 2017 వరకు ఆ పదవిలో సోనియా గాంధీ కొనసాగారని తెలిపారు. 2019లో తిరిగి పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి మరో 3 సంవత్సరాలు కొనసాగారని వివరించారు. పార్లమెంటరీ చైర్పర్సన్గా, పార్టీ అధ్యక్షురాలిగా ఎంతో బాధ్యతతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. సోనియా గాంధీకి
శ్రీ శ్రీనివాసుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ విభాగం పరిశీలకులు మార్టిన్ లూథర్, పిసిసి ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డిలు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సతీమణిగా ఆమె ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. తన భర్త, అత్త ఉగ్రవాదుల దాడుల్లో దారుణంగా హత్యకు గురైన వాటన్నిటిని అధిగమింగుకొని దేశ ప్రజల పట్ల తనకున్న అభిమానంతో దేశ ప్రగతికి నిత్యం పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వారు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాగంటి గోపాల్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన సతీమణిగా సోనియా గాంధీ సైతం ఈ దేశ ప్రగతికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని వివరించారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పురోగమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు చిత్తూరు శివశంకర్, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, పిసిసి బీసీసీఎల్ కార్యదర్శి గోపిగౌడ్, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీమతి మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఆమె నాయకత్వంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆమె చేసిన సంస్కరణలు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి ఏఐసిసి తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మేమందరం ఈరోజు తిరుపతిలో వేడుకలు జరుపుకుంటున్నాం. గతంలో ఆమె యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడు దేశానికి ఉపయోగపడే పలు సంస్కరణలు తీసుకొని వచ్చిన గొప్ప సంస్కరణవాది, మానవతావాది, ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలను తీసుకొని వచ్చిన దార్శనికురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆమె వేడుకలను జరుపుకుంటూ ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా మరి శ్రీమతి సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా ఉంటూ 10 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఘనత సోనియా గాంధీ గారిది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మంచి ఆర్థికవేత్త, వారి యొక్క నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైన సంస్కరణలు పూర్తి చేయడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా మరి పార్టీని నడపడంలో కూడా చాలా కృషి చేసిన వ్యక్తి సోనియా గాంధీ గారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేట మోహన్ బాబు విద్యా సంస్థల వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు, జర్నలిస్ట్ ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహలపై విచక్షణారహితంగా బౌన్సర్లు కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కుని దాడికి పాల్పడ్డారు. గాయాలైన ఇరువురిని స్థానిక చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు స్థానికులు తరలించారు. మీడియా ప్రతినిధులపై దాడి చేయటాన్ని ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై భౌతిక దాడి చేయటమే కాక కెమెరాలను, సెల్ ఫోన్లను లాక్కుని ధ్వంసం చేయటంపై జర్నలిస్టులు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి కారకులైన బౌన్సర్లు, పిఆర్ఓలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియాపై దౌర్జన్యం చేయటం సహించరాని చర్య అని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ప్రెస్ క్లబ్ నాయకులు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు, మీడియా సంఘాల ప్రతినిధులు కోరారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద సుమన్ టీవీ ప్రతినిధులపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నీతులు చెప్పే మోహన్ బాబు, క్రమశిక్షణ గురించి పదే మాట్లాడే మోహన్ బాబు తన కాలేజీ సిబ్బందికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చారో, ఏ విధమైన క్రమశిక్షణ నేర్పించారో ఈ విషయం చూస్తే తేటతెల్లమవుతుంది. ఇకనైనా ఆయన మాటలకి, వాళ్ళ సిబ్బంది చేసిన చేతలకి సరిచూసుకోమని వార్నింగ్ ఇస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే కూడా వెంటబడి పుట్టినటువంటి మీ సిబ్బంది అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మీ కాలేజీని ముట్టడిస్తాం. మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. తిరుపతి పాత్రికేయ సమాజం తరఫున సుమన్ టీవీ ప్రతినిధులపై దాడి చేసిన వారిపై 307 సెక్షన్ కట్టాలా, కిడ్నాప్ బెదిరించిన వాళ్ళపై ఆ సెక్షన్ కూడా నమోదు చేయాలా, వాళ్ళ కెమెరా యొక్క ఆ మొత్తం డ్యామేజ్ను కూడా మోహన్ బాబు యూనివర్సిటీనే భరించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే
ఘటనలు మేము కూడా తీవ్రంగా ఇదే దీనిలో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తూ ఇక్కడ స్పందించినటువంటి ఎస్పీ గారికి తిరుపతి పాత్రికేయ సమావేశం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే స్పందించినటువంటి సిఐ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేయాలా, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి సెక్షన్లన్నీ కూడా అప్లికేబుల్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ సుమన్ టీవీ ప్రతినిధులు విద్యానికేతన విద్యా సంస్థల ఆవరణలో విజువల్స్ తీసుకుంటూ ఉంటే అత్యంత అమానుషంగా అకారణంగా విద్యా సంస్థల సిబ్బంది అట్లాగే అక్కడ ఉన్న బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. నిజానికి వాళ్ళ ప్రిన్సెస్ లోపలికి కూడా ఎవరు వెళ్ళలేదు. ఆ ప్రతినిధులు కూడా అక్కడే ప్రోటోకాల్ పాటిస్తూ నడి రోడ్డుపైనే విజువల్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది వచ్చి అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఆ ఇద్దరు కెమెరామెన్ని అలాగే రిపోర్టర్ని ఇద్దరిపైన దాడికి పాల్పడి వారిని లోపలికి తీసుకెళ్లి అత్యంత అమానుషంగా వారిపైన దాడికి పాల్పడి వారిపైన పిడిగుద్దులు కురిపించి కొంతమంది విద్యానికేతన విద్యా సంస్థల ప్రతినిధులు ఈ తరహాలో అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు. వారిని అక్కడే నిర్బంధించే ప్రయత్నం చేశారు. అట్లాగే వారి కెమెరాలు పగలగొట్టారు, మొబైల్ లాక్కున్నారు. అక్కడి నుంచి మరొక జీప్లో వాళ్ళని ఎక్కించుకొని మరో చోటకు తరలించే ప్రయత్నం చేశారు. నిజంగా ఇట్లాంటి ఘటన తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఆ ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈవేళ బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చిన పరిస్థితి. నిజంగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధుల పైన ఈ తరహాలో దాడికి పాల్పడ్డారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలి. దీని వెనక ఎవరున్నారు? ఆ విద్యా సంస్థల ప్రతినిధులు ఇంత బరి తెగించి మరీ సుమన్ టీవీ ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. మేము ఈ ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ చాలా సీరియస్గా ఖండిస్తాం. ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జిల్లా ఎస్పీ సుబ్రాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. సార్ దీనిపైన ఇమ్మీడియట్గా ఆయన కూడా చాలా చక్కగా స్పందించారు. ఇక్కడ మేము చంద్రగిరి పోలీస్ స్టేషన్ మొత్తం మీడియా ప్రతినిధులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది అనేది స్పష్టంగా సీఐ గారికి పోలీసులు చెప్పాం. ఆ మేరకు ఫిర్యాదు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం. మాకైతే పోలీసుల మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆధారాలు మేమే కొన్ని ఇచ్చాం. అక్కడే దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా వారికి లభిస్తుంది. ఎవరు దాడికి పాల్పడ్డారు, ఎలా దాడి చేశారు, ఎలా కిడ్నాప్ యత్నించారో రకంగా ఇది వాళ్ళిద్దరిపైన హత్యాయత్నం జరిగింది. పోలీసులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీనిపైన సమగ్రంగా దర్యాప్తు జరిపి సుమన్ టీవీ ప్రజలపై దాడికి పాల్పడిన వ్యక్తుల్ని వెంటనే అదుపులో తీసుకుని వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న దేశంలోని అతిపెద్ద యూనియన్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ జాతీయ కార్యవర్గ సమావేశాలు డిసెంబర్ 11, 12వ తేదీల్లో విజయవాడలో జరగనున్నాయని, 11వ తేదీ ప్రారంభ కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి, తిరుపతి జిల్లా జాప్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రాజులు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఎన్యూజేకి అనుబంధంగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్యూజే ఉపాధ్యక్షులు ఎండివిఎస్ఆర్ పున్నం రాజు, జాబ్ ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో 11వ తేదీ బుధవారం 10 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మ వారిది పక్కనే ఉన్న విజయవాడ క్లబ్లో జరిగే ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ప్రధాన ఉపన్యాసం చేస్తారని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజులు అతిథులుగా హాజరు కానున్నారని అన్నారు. రాష్ట్ర ఎన్జీఓ నేత విద్యాసాగర్, ఎన్యూజే అధ్యక్షులు రాస్ బిహారీ, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తివారీ, కోశాధికారి అరవింద్ సింగ్, జాతీయ ఉపాధ్యక్షులు శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరై దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జాబ్ జిల్లా ఉపాధ్యక్షులు వజ్రం మునికృష్ణయ్య, నాయకులు చిట్టిబాబు, రవి, శ్రీనులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ విజయవాడలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఎన్యూజే కార్యవర్గ సమావేశాలు వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశాలకు సుమారు 20 రాష్ట్రాల నుండి జర్నలిస్టుల ప్రతినిధులు విచ్చేస్తారు. 11వ తేదీ బుధవారం జరిగే
ప్రారంభోత్సవ కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలనేసి తిరుపతి జాబ్ జిల్లా యూనిట్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలపైన చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులకి అందాల్సినటువంటి సౌకర్యాలపై ప్రభుత్వానికి సమావేశాల వేదికగా తెలియజేయడం జరుగుతుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతిలోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్లలో భాగంగా లక్కీ ట్రిప్ స్కీమ్లో 40 ఎలక్ట్రికల్ స్కూటర్లు, 2 పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం రవికుమార్ గారికి, శ్రీనివాసులు గారికి నా కృతజ్ఞతలు. నన్ను ఈరోజు వారి లక్కీ డ్రాలో ఇన్వైటింగ్ మీ యాస్ ఎ గెస్ట్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్. సో అలాగే ఈరోజు ఈ స్కీమ్ భలే పండుగలు భలే బహుమతులు 40 డేస్ ఫ్రమ్ డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 15 వరకు జరిగే ఈ స్కీమ్లో మెయిన్గా వాళ్ళకు రెగ్యులర్గా ఉండే కస్టమర్స్ కోసం చాలా పెద్ద మనసుతో వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్స్ని షేర్ చేసుకునే ఈ యాటిట్యూడ్ రియలీ ఇట్స్ వెరీ అప్రిషియబుల్ అండి. అలాగే ఈరోజు లక్కీ డ్రాలో విన్నర్ లోకేశ్వర్ గారని తిరుపతి, ఆవిడ షీ ఈస్ ఏ హౌస్ వైఫ్. మేడంని కూడా అడిగాము, సో వాట్ అబౌట్ హర్ ఫీలింగ్స్ అని. అక్కడ బాగా మాకు కొన్ని ఆఫర్స్ ఎక్కువ ఇస్తుంటారని, అందుకే మేము రెగ్యులర్గా కూడా షాపింగ్ చేస్తుంటామని. షీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎస్పెషలీ 40 ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఎవ్రీడే ఒక్కొక్క స్కూటర్ ఇస్తున్నారు వాళ్ళ కస్టమర్స్కి. అండ్ ఎండ్ ఆఫ్ ది డ్రా వచ్చి 2 పెద్ద కార్లు కూడా బహుమతులుగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక మంచి సాంప్రదాయం సార్. సో ఎస్పెషలీ నేను వింటుండేది ఏమంటే శుభమస్తు గురించి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది, రీజనబుల్ రేట్స్తో. సో ఎక్కువ మంది కూడా వాళ్ళ అఫోర్డబుల్ ప్రైజెస్తో ఉండడం. రెండోది ఇక్కడ ఉండే స్టాఫ్ చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు చూపించే హాస్పిటాలిటీ కూడా చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ప్రతి సంవత్సరం ఇలాగే మీరు మరిన్ని బహుమతులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద మీడియా సోదరులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శుభమస్తు ఖాతాదారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. శుభమస్తు షాపింగ్ మాల్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మీ ఆదరాభిమానాలు, మీ చల్లని చూపులు, మీ చల్లని ఆశీస్సులు మా యందు ఉండడం వల్లే. కాబట్టి ఈ సంక్రాంతికి స్పెషల్ స్కీమ్స్ పెట్టడం జరిగిందండి. లక్కీ డ్రా స్కీమ్స్ పెట్టడం జరిగింది. 40 రోజులు 40 ఎలక్ట్రికల్ బైకులు, 2 పెద్ద పండుగలు, 2 పెద్ద కార్లు అనే స్కీమ్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ స్కీమ్లో భాగంగా 6వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు రోజుకొక ఎలక్ట్రికల్ డ్రా తీయడం జరుగుతుంది. ఆ ఎలక్ట్రికల్ డ్రాలో భాగంగా ఈరోజు 3వ డ్రా తీయడం జరిగింది. 3వ డ్రాలో లోకేశ్వరి అనే తిరుపతి వాస్తవ్యులకు ఈరోజు ఎలక్ట్రికల్ బైకు కూపన్ నంబర్ 4780 నంబర్కి తగలడం జరిగింది. వాళ్ళకి హార్దిక కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలుపుకున్నాం, వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ శుభమస్తు రానున్న రోజుల్లో జరుపుతుంది. వాటన్నిటిలో కూడా ఖాతాదారులందరూ పాల్గొని విజేతలుగా నిలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి చాక్లెట్లు పంచడం జరిగింది. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేస్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. తిరుపతి డిస్టిక్ మైనారిటీ నాయకులు కలిందర్, ఎన్ఎస్యుఐ స్టూడెంట్ నాయకులు మల్లికార్జున్, శివబాలాజీ, సీనియర్ నాయకులు రామ్మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి జిల్లా పరిధిలోని పార్లమెంటు కార్యాలయాలను సందర్శించే సందర్భంగా ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రేణుగుంట రోడ్లోని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ ఘన స్వాగతం పలికారు.
తదుపరి మీడియా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఎక్సైజ్ పాలసీలోని విధానాలను మార్పులు చేస్తూ గత ప్రభుత్వంలోని అరాచక విధానం రద్దుపరిచి మద్యం ప్రియులకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్న ఘనత ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కిందని మీడియా పత్రికలకు విలేకరులకు తెలియజేశారు. అదేవిధంగా ఇసుక మాఫియా విధానానికి అడ్డుకట్ట వేసి వినియోగదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసే కొత్త పాలసీ విధానాన్ని కూడా మైన్స్ శాఖ అమలు చేస్తూ గతంలో మైన్స్ దోపిడీకి పాల్పడిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు అమలు చేస్తున్న సందర్భం మన నిత్యం పత్రికల్లో చూస్తూనే ఉన్నామని తెలియజేశారు. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి మీడియా పత్రికల సమావేశాన్ని ఉద్దేశించి మినిస్టర్ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ నిరంతరం ప్రజల సేవకే తన సేవను అంకితం చేస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు జరిగిన అక్రమాలు అన్యాయాలపై పోరాటం చేయడమే కాకుండా వెనుకబడిన వర్గాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆ యొక్క బీసీల దీనికి సంబంధించి భారీ రీతిలో కూడా అనేక విధాలుగా కూడా పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలపైన చేసిన దాడులు కానీ వెనుకబడిన వర్గాలపైన చేసిన ఏదైతే హత్యాకాండలు కానీ అదేవిధంగా ఏ విధంగా బీసీలు మోసం చేశారో దానిపైన ప్రతి నిత్యం కూడా పోరాటం చేసే 5 సంవత్సరాల కాలంలో తీసుకురావడమే కాకుండా ఈరోజు బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు బీసీకి భారీ ఎత్తున నిధులు బడ్జెట్లో కేటాయించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారిని మాట్లాడాల్సింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ చెంగయ్యపై బజరంగ్ దళ్ గుండాలు డిసెంబర్ 2వ తేదీన ఛాంబర్ నుంచి బయటకు లాగి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఈరోజు యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం నుండి ప్రదర్శనగా వెళ్లి ఏడీ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు ఛాంబర్లో జరిగిన విషయాన్ని వివరంగా తెలియజేసి అర్జీ సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంతటి దారుణం జరిగి వారం రోజులు అవుతున్నా పోలీసులు రౌడీలను అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. గూండాలకు మద్దతుగా బీజేపీ నాయకులు నిలబడ్డారని అన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ పైనే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని వాపోయారు. ఎస్వి యూనివర్సిటీలో అధ్యాపకులకు, విద్యార్థులకు, సిబ్బందికి ఏమాత్రం రక్షణ ఉంటుందని విమర్శించారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా దోషులను వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. బజరంగ్ దళ్ నాయకులను హరేరామ హరేకృష్ణ గుడిలో సన్మానించడం, రామదాసుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో దళితులకు రక్షణ కరువైందనడానికి ఇంతకన్నా తాత్కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇదే యూనివర్సిటీలో చదివిన ముఖ్యమంత్రి ధర్మాన్ని కాపాడుతామని గొంతులు చించుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈమె సమస్యపై ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని కోరారు. వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ అరెస్టు చేయకపోవటం అన్యాయమని, ఎస్పీకి తాను లేఖ రాసి అరెస్టు చేసేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్బీఐ దక్షిణ భారత అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ మతోన్మాదుల అరాచకాలకు హద్దుపద్దు లేకుండా పోయిందని తెలిపారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదనను సమీకరించి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప మాట్లాడుతూ పోలీసులు మతోన్మాదులకు మద్దతిస్తున్నట్లుగా ఈ ఘటన సూచిస్తోందని తెలిపారు. అగ్ర కులాలు, పెత్తందారులు ప్రొఫెసర్ చెంగయ్యను బలి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీకి నాయకులు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన స్పందిస్తూ విచారణ చేసి తప్పక దోషులను అరెస్టు చేస్తామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ చైర్మన్ పరమశివన్, టీటీడీ ఉద్యోగి సంఘ నాయకులు ప్రసాదరావు, టీడీపీ ఉద్యోగ సంఘ నాయకులు ప్రసాదరావు, అధ్యాపకులు గోపి, బీసీకే నాయకులు రమేష్, బీఎస్పీ నాయకులు విజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవచనాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా వివరించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా వివరించారు. అపహరణకు గురైన సీతాదేవిని వెతుక్కుంటూ రామచంద్రమూర్తి కిష్కింధ చేరుకోవటం, అక్కడ ఆంజనేయ స్వామితో పాటు సుగ్రీవుడు, జాంబవంతుడు వంటి వీరులను కలుసుకుని సహాయం కోరడం వంటి ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా వివరించారు.
లోకాభిరాముని జీవితం విశ్వానికి ఆదర్శమని వివరించారు. ఈ సందర్భంగా స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును దుశ్శాల్వతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పద్మనాభం, పురోహితులు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండను ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. కిష్కింధకాండ యొక్క మహత్యాన్ని, సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చేసినటువంటి మైత్రి ధర్మాన్ని, హనుమంతుని యొక్క దర్శనాన్ని, ఈ కాండలో ఉన్న విశిష్టతను భక్తులకు ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. భక్తులందరూ దీన్ని ఉపయోగించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. భాష్యం ప్రీమియర్ లీగ్ 2024 ఇంట్రా జోనల్ క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీ ఫైనల్స్ ను జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తుమ్మలగుంట కేవీఎస్ గ్రౌండ్ నందు 9, 10వ తేదీల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవంను FFCA క్రికెట్ అకాడమీ తిరుపతి హెడ్ కోచ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీం ప్లేయర్, నేషనల్ ప్లేయర్ అయిన ఎస్ మస్తాన్ బాషా కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, ప్రతి దానిలోనూ గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని ఓటమి నుండి కూడా పాఠాలు నేర్చుకుని మరలా ప్రయత్నించాలని తెలిపారు. అందరూ తమ ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. మొదటగా ఈ భాష్యం ప్రీమియర్ లీగ్ నన్ను గెస్ట్గా పిలిచినందుకు భాష్యం ప్రీమియర్ లీగ్ ఈ మేనేజ్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్లో మొత్తం 9 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 9 టీముల పిల్లలందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ పిల్లలు ఈ రోజు ఈ మ్యాచెస్ ఆడడంలోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తూ గతంలో ఇంకా రాబోయే ఈ స్టేట్ లెవెల్లో కూడా ఇంకా బాగా ఆడాలని ఈ పిల్లల్ని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. విద్యా సంస్థలు అకాడమిక్ సైడ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయో అదేవిధంగా పిల్లల యొక్క స్పోర్ట్స్ కూడా అదేవిధంగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. దాంట్లో భాగంగానే గత 30 సంవత్సరాలుగా మనం ఏంటంటే పాఠశాల స్థాయి నుంచి జోనల్ స్థాయి కాంపిటీషన్స్, జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్, అలా భాష్యం యొక్క విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ ముఖ్యంగా ఏంటంటే భాష్యం ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ స్థాయిలో విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి జోనల్ లెవెల్కి తీసుకొని రావడం జరిగింది. ఈ జోనల్ లెవెల్లో 9 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో తిరుపతిలో ఉన్నటువంటి మిగతా తిరుపతి కేటీ రోడ్ బ్రాంచ్, హాస్టల్, అట్లనే జెడ్సీఓ బ్రాంచ్, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి, పుంగనూరు వంటి బ్రాంచెస్ ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఇందులో నుంచి ఎవరైతే బాగా ఆడతారో అలాంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. స్టేట్ లెవెల్లో మళ్ళీ కూడా ఇలాంటి జోన్స్ ఉంటాయి. ఇది మన తిరుపతి జోన్, ఇది అలానే మిగతా జోన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ జోన్స్ మధ్యలో జరిగేటువంటి కాంపిటీషన్లో ఫైనల్ విన్నర్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. చక్కటి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని అన్నారు. నదులు పూర్తి స్థాయిలో పరవళ్లు తొక్కుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారు చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు, రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటిని కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. దాదాపు 30,000 పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం అనేది చరిత్ర. తప్పకుండా మరి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతూ ఉంది. అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శ్రీకాళహస్తి 7 గంగల జాతరకు ఆదివారం అర్ధరాత్రి చాటింపు వేశారు. 7 గంగల జాతర చాటింపుతో ప్రారంభమైంది. నగిరి వీధిలోని చాటింపు రాయి వద్ద విశేష పూజలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలో 7 గంగల జాతర నిర్వహణకు ఆదివారం అర్ధరాత్రి చాటింపు వేయడానికి సన్నాహాలు చేపట్టారు. పట్టణంలోని నగిరి వీధిలో చాటింపు రాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి స్థానిక చాకలి వంశస్థుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల కమిటీలు తదితరుల నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి అనంతరం జాతర చేస్తున్నట్లు చాటింపు వేస్తారు. చాటింపు తర్వాత పట్టణ వాసులు జాతర ముగిసే వరకు బయట ప్రాంతాలకు వెళ్లి నిద్ర చేయకుండా ఆచారాన్ని పాటిస్తారు. మంగళవారం అర్ధరాత్రి గంగమ్మకు అభిషేకాలు చేసి గంగమ్మ ఆలయం నుంచి 7 గంగమ్మలు బయలుదేరి వెళ్లి మూల స్థానాల్లో నిలుస్తాయి. బుధవారం జాతర చేస్తారు. ఈ చాటింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తప్పెట్లతో అడుగులు వేస్తూ 7 గంగమ్మలకు పసుపు కుంకుమ అందజేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ 7 గంగల దేవాలయమునందు జాతర మహోత్సవం జరుగుతున్నది. 8వ తేదీ రాత్రి అంతా 12 గంటలకి చాటింపు మహోత్సవం జరుపబడును. 10వ తేదీ రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తులు గ్రామం మీదకి సంచరిస్తారు. కావున 50 మంది భక్తులు శ్రీ 7 గంగలమ్మ తల్లిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. శ్రీ 7 గంగమ్మలు తల్లి మంగళవారం నైట్ రాత్రి వేళ దేవస్థానం నుండి సారి కార్యక్రమాలు పెద్దలు నిశ్చయించినారు. సారి కార్యక్రమం ఆ రోజు రాత్రి వేంచేస్తుంది. తర్వాత రాత్రి అభిషేకాదులు ఉంటాయి. ఆ తదనంతరం అమ్మవారి పురవీధుల్లోకి బయలుదేరుతారు. 11వ తేదీ ఉదయాత్పూర్వం అవుతుంది. తిరిగి సాయంకాలం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు శ్రీ 7 గంగమ్మ తల్లిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి పదవిని సైతం వద్దని మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసిన ఘనత ఆమెకు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో రావాలి, సంక్షేమం తేవాలి అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. సోనియా గాంధీ గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పీపుల్స్ నరసింహ నందు సంబరాలు చేసుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు స్వీట్ తినిపించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఎందుకు అంటే ఆమె 91 నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా ఉంటూ వచ్చింది. 1998లో ఆమె ఏఐసిసి సెక్రటరీగా, ఏఐసిసి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా పార్టీని ఎంతో బలోపేతం చేసి 2004లో వచ్చేదానికి రూలుకి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆమెకి అవకాశం వచ్చింది. అవకాశం వస్తే కూడా ఆమె తీసుకోకుండా 1991లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన్ని చూసి ఆయన కరప్షన్ లేని వ్యక్తి అని గ్రహించి అసలు దేశానికి, భారతదేశాన్ని ఆర్థికంగా బయట వేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన్ని ఎవరికి లాస్ట్ మినిట్ వరకు ఎవరికి తెలియదు. సోనియా గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్నే అనుకున్నారు, ఒక పక్క రాహుల్ గాంధీ గారైనా అనుకున్నారు. కానీ సరిగ్గా సరైన పర్సన్ని ఆమె
అనౌన్స్ చేయటం, ఆయనకి నాయకత్వం అప్పగించటం, ఆయన్ని ప్రైమ్ మినిస్టర్గా స్వీకారానికి ఏర్పాట్లు చేసి జరగటం జరిగింది. అదేవిధంగా 2009లో కూడా మనం మళ్ళీ నాయకత్వం రూలింగ్కి వస్తే కూడా ఆయన్నే కంటిన్యూ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన సోనియా గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ అవుతారని కూడా అనుకున్నారట. కానీ ఆమె మంచి వ్యక్తికి మంచి సెలక్షను అని చెప్పి ప్రజలంతా కూడా ఆశించారు. ఎందుకు చెప్తున్నానంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి. అప్పటి నుంచి కూడా పార్టీకి అనేక రకాలుగా చేశారు. ఉపాధి హామీ పథకం పెట్టారు, రైట్ ఫర్ ఇదిని పెట్టారు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టారు, ఫుడ్కి సెక్యూరిటీ కల్పించారు. అనేక రకాలుగా ఆమె ప్రజలకు దళిత బడుగు బలహీన వర్గాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసినటువంటి హౌసింగ్ స్కీమ్ని కంటిన్యూ చేశారు విపరీతంగా. అంతేకాదు ఆమె పేద బడుగు బలహీన వర్గాలకి చాలా లో ఆమె యూపీఏ చైర్పర్సన్గా కొనసాగారు. అటు పార్లమెంట్లో నాయకత్వం వహించారు. అదేవిధంగా యూపీఏ పార్టీ నాయకత్వం వహించి ఎంతో సేవలు అందించారు. ఆమె సేవలను మేము ఇక్కడ అభినందిస్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మికులు ఐక్యమవుదాం, సమస్యల పరిష్కారానికి సిద్ధం కండి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. మున్సిపల్ పంచాయతీ కార్మికులకు న్యాయం చేయండి. కలెక్టర్కి వినతి పత్రం. మోహన్ బాబు విద్యా సంస్థల వద్ద మీడియా ప్రతినిధులపైన బౌన్సర్లు దాడి. మీడియా ప్రతినిధులపై దాడి చేయటాన్ని ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు. జర్నలిస్టులపై భౌతిక దాడి చేయటమే కాక కెమెరాలను, సెల్ ఫోన్లు లాక్కుని ధ్వంసం చేయటంపై ఆగ్రహం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ చెంగయ్యపై బజరంగ్ దళ్ గూండాలు డిసెంబర్ 2వ తేదీన చాంబర్ నుంచి బయటకు లాగి దాడి చేసిన వారిని అరెస్టు చేయండి. ప్రజా సంఘాల ఐక్యవేదిక ధర్నా. యూపీఏ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యులు సోనియా గాంధీ 72వ జన్మదిన వేడుకలను సోమవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.